హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అందించాలి. సచివాలయాల్లో వారసత్వ భూముల భాగస్వామ్య రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇల్లు, జర్నలిస్టు స్థలాల కోసం మంత్రులతో కమిటీ, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం. వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లను 100 రుసుముతో గ్రామ వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. సదరు ఆస్తి విలువ 10 లక్షలు దాటితే 1000 ఫీజు తీసుకోవాలి. యజమాని మరణించాక జరిగే వారసత్వ సంక్రమణ భాగస్వామ్య రిజిస్ట్రేషన్లను సచివాలయాల్లోనే చేయాలి. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి అధికారాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానులకు ఆగస్టు నాటికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందించాలని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాల పంపిణీ 2 ఏళ్లలో జరగాలి. మరో 2 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. దీని ప్రకారం రానున్న 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు లక్ష్యాన్ని చేరుకోవాలి. పేదలకు ఇల్లు, జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 99,390 మంది ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేయగా 2,051 ఎకరాలను సేకరించాలి. గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత మెరుగుపడింది. పూర్తి స్థాయి సంతృప్తి సాధించేందుకు మరింత కష్టపడాలి అని రెవెన్యూ శాఖ మంత్రి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ పనితీరుపై శుక్రవారం సీఎం సమీక్షించారు. ప్రతి పట్టాదారు పాస్ పుస్తకంపై QR కోడ్తో పాటు ఆధార్ నెంబర్ ఆధారంగా ప్రతి యజమాని తన సొంత భూమి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు, విధానాలపై కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్టు నాటికి తేవాలి. భూముల రీసర్వే 2027 డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. నాలా చట్టం రద్దు కసరత్తు పూర్తి చేసి మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులను ప్రోటోకాల్ డ్యూటీ నుంచి మినహాయించాలి. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ శాఖ అధికారులు వెళ్తే చాలు. డిప్యూటీ కలెక్టర్ అనేది పర్మనెంట్ పోస్ట్ కాదు. వారికి సదుపాయాలు కల్పించి వారితో పని చేయించుకోవాలి. వాట్సాప్ గవర్నర్లు వాడుకలో లేని సర్వీసును తొలగించాలి. వచ్చే అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాల పంపిణీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ కొత్త పోర్టల్ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. రాష్ట్రంలోనూ భూముల స్వరూపాన్ని, ఇతర వివరాలను పోర్టల్ ద్వారా చూడొచ్చు. భూమిని గుర్తించగానే దాని యజమాని, ఇతర వివరాలు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఉన్న అడవులు, ప్రభుత్వ భూములు, రోడ్లు, నీటి ప్రాంతాలు, చెరువులు, ఆక్రమణల్లో ఉన్న స్థలాలు, వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలు కూడా స్క్రీన్పై కనిపిస్తాయి. క్రయ విక్రయాల సమయంలో సులువుగా ఉంటుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ పోర్టల్ను సమగ్రంగా తీసుకురావాలని, మంచి పేరు పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన 17,600 రెవెన్యూ సదస్సుల్లో 1.85 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 668 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 4,50,603 విజ్ఞప్తులు రాగా 3,99,645 పరిష్కరించాం. ఆటో మ్యూటేషన్ కింద 1.93 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో 1.77 లక్షలు పరిష్కరించాం. అధికార స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఉంటే అర్జీదారులకు వివరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.